ఆగండి. దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడి చేత నేను ప్రేమింపబడుతున్నాను. నేను ఎన్ని మిస్టేక్స్ చేసినా పర్లేదు. దేవుడు భరిస్తానే ఉంటాడు అని అనుకుంటున్నావా? అయితే ఇది నీకోసమే. ఒకసారి విను. అయితే ఇంట్లో జరిగిన చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేనేం చేశానంటే మొక్కలన్నీ బాగా నాటాను. అయితే నాటాక మంచి రోజ్ ఫ్లవర్స్ ఒక 3, 4 బాగా మంచిగా పెట్టాను. అయిపోయింది. దాని తర్వాత ఆ 3 బాగా ఎదిగాయి. ఆ నాలుగవది ఏం చేసిందంటే ఎంత వాటర్ పోసినా ఎంత బాగా వాటర్ పోయాలా, ఏ టైంలో ఏది చేయాలి, ఎండేదాకా ఉంచాలి అన్ని కావాల్సిన కేర్ మొత్తం తీసుకుందని చూసుకున్నాను. అయినా కానీ అది ఎదగలేదు. ఒక్క మొలక కూడా రాలేదు. అసలు కొంచెం చిగురు కూడా రాలేదు దానికి. ఒక ఆకు కూడా రాలేదు. నాకు చాలా బాధేసింది. నాకనిపించింది మనసులో, దీన్ని ఇంకెంత కాలం చూడాలి? ఇంకేంటి దీని పరిస్థితి? ఎంత చూసుకున్నా కూడా ఇది మొండిదానిలా ఉందని చెప్పేసి చాలా చిరాకొచ్చేసింది. ఆఫ్టర్ ఆల్ ఒక మొక్కను పెంచుతున్న నేను, దాన్ని బట్టి విసుగు పొందితే, నన్ను పుట్టించి, పోషించి, సంరక్షిస్తున్న దేవుడు ఏమనుకుంటాడు? నా ఇష్టమైనట్టు నేను బ్రతుకుతాను. నాకిష్టమైనట్టు నేను చేస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒకటి గుర్తుంచుకో, దేవుడికి విసుగొచ్చేదాకా చూసుకోకు. ఎంత కాలమైనా సరే దేవుడి దగ్గర నుండి దూరంగా పారిపోతున్నావేమో గానీ, దేవుడు నిన్ను మరలా రమ్మని అడుగుతున్నాడు. ఇంకా అపాయం నీ దగ్గరకు రాకముందే, ఇంకా ఏదో శోధనలో నువ్వు పడిపోకముందే, ఆ నరకానికి నువ్వు చేరుకోకముందే ఒక్కసారి దేవుడి వైపుకి రా. ఎందుకంటే నీ పర్వత జీవితాన్ని విడిచిపెడితేనే దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. సో తద్వారా నువ్వు పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. ఒక ఆత్మీయ మనిషి బ్రతుకును ఈ భూమి మీద నువ్వు బతకగలిగితే ఖచ్చితంగా దేవుడు పరలోక రాజ్యంలో నీకు ఉన్నతమైన బహుమానము, ఆ యొక్క నీతి కిరీటాన్ని నువ్వు పొందుకునే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ విషయం గుర్తుంచుకో. ఎంత దూరంగా ఉన్నావో నువ్వు దేవుడికి నాకు తెలియదు కానీ, దేవుడు మాత్రం నిన్ను చాలా కోరుకుంటున్నాడు. చాలా సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ప్రతి విషయంలో సర్లే పర్లేదు నా కొడుకు, నా కుమార్తె వస్తాడు నా దగ్గరికి అని చెప్పేసి చాలా ఫర్గివ్ చేస్తున్నాడు. సో దాన్ని నువ్వు వేస్ట్ చేసుకోకు. దేవుడి ప్రేమను చులకనగా చూడకు. ఖచ్చితంగా దేవుని ఎదుకొస్తే దేవుడు ఇంకా నువ్వు బలపరిచి, రాకడలో ఎత్తబడే గుంపులో నిన్ను సిద్ధపరిచి ఆయన పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. కనుక నువ్వు నిజంగా ఈ విషయాన్ని నమ్మినట్లయితే ఆమేన్ అని టైప్ చేయి. దేవుడు నిన్ను అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.